బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సికిందర్గూడ సర్వే నంబర్ 14, 15, 16లో అక్రమంగా వేసిన వెంచర్పై బండ్లగూడ జాగీర్ మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ రోజు తెల్లవారుజామున భారీ పోలీస్ బందోబస్తుతో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇతర సిబ్బంది కూల్చివేతలను చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ శరత్ చంద్ర అక్రమ వెంచర్ని తమ దృష్టికి రావడంతో తెల్లవారుజామున జేసీబీ సహాయంతో నేలమట్టం చేయడం జరిగిందన్నారు. ఇదివరకే గండిపేట రెవెన్యూ అధికారులకు అలాగే విద్యుత్ అధికారులకు అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకునేందుకు వారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయినా ఇప్పటి వరకు రెవెన్యూ విద్యుత్ అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వాటిని గుర్తించి నోటీసు ఇచ్చి వారి వివరణ తీసుకుని వాటి అక్రమంగా భావించి ఈరోజు ఉదయం 7 గంటలకు పోలీసు వారి సహకారంతో ఆ అక్రమ నిర్మాణం వాళ్ళు చేసినటువంటి ప్రహరీ ఏదైతే ఉందో అండర్ డ్రైనేజ్ రోడ్డు ఇవన్నిటిని కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇది ప్రభుత్వ భూమి అని ఒక వివాదం, ప్రభుత్వ భూమి కాదు అని మరొకటి. ఇందుకు గాను మేము గతంలో రెవెన్యూ వారికి తహసీల్దార్ గండిపేట వారికి 13/9/2023 ఒక లెటర్ పెట్టాము. దానికి రిప్లై రాని కారణం మళ్ళీ 19/1/2024 కూడా మళ్ళీ ఒక లెటర్ రాతపూర్వకంగా వారికి అడగడం జరిగింది. ఆ వివరాలేమో మాకు ఇంకా నేటికి కూడా రాలేదు. అయినప్పటికీ మాకున్న ఇష్యూ ఏంటంటే ఈ లేఅవుట్ అనేది అక్రమమా సక్రమం అనేది మా పార్టు. అది ప్రభుత్వ భూమి అయినా ప్రైవేటు భూమి అయినా మాకు సంబంధం లేదు. అది చూడవలసింది రెవెన్యూ వాళ్ళు. దాని జోలికి మేము వెళ్లకుండా ఆ ఇష్యూ ఏదైనా ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ఇనామైనా ఇతర ఏ భూమి అయినా మాకు సంబంధం లేదు కాబట్టి ఇది డిమాలిషన్లో భాగంగా ఎలక్ట్రిసిటీ లైన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ లైన్ కూడా తొలగించడానికి 6/2/2024 సంబంధిత డిపార్ట్మెంట్ వారికి లెటర్ పెట్టడం జరిగింది, లైన్ తొలగించమని. ఈ క్రమంలో హెచ్ఎండిఏ వాళ్ళకు కూడా కాంప్లైంట్ అయింది. వాళ్ళు కూడా మాకు ఒక లెటర్ పంపారు. దాని ప్రకారం మళ్ళీ 19/2 కూడా వారికి ఇదే సికిందర్గూడకు సంబంధించిన 14, 15, 16 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు డెవలప్ ఏదైతే లేఅవుట్ డెవలప్ చేస్తున్నారో ఆ లేఅవుట్ అతనికి మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ పేస్ట్ చేసాం, వారికి వాట్సాప్ కూడా పంపాం, వారి వివరణ కూడా తీసుకున్నాం. ఇది అక్రమంగా నిర్ధారించుకున్నాక ఇమ్మీడియట్గా ఈరోజు మా యాక్షన్ ప్లాన్లో భాగంగా మార్నింగ్ ఉదయం పోలీసు వారి సహకారంతో వెళ్ళి అవన్నీ కూడా తొలగించడం జరిగింది. థ్యాంక్ యూ. రెవెన్యూ నుంచి ఏం రాలేదు సార్, 2 లెటర్లు ఇవ్వలేదు. బహుశా 3వ లెటర్ కూడా పెడతాం. వాట్ ఈజ్ వాట్ అని 3వ లెటర్ ఎప్పటివరకు ఇవ్వచ్చు సార్? ఇస్తాం. 24 గంటల్లో 3వ లెటర్ కూడా పెడతాం. విద్యుత్ అధికారులు సార్ సంబంధించారు విద్యుత్ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, వాళ్ళకి ఏమైనా అంటే వాళ్ళ నోటీస్ లెటర్ అదేదైతే మీరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారో అది అక్కడ పవర్ బంద్ చేయండి, మేము ఇట్లా నిర్మాణం అక్రమ నిర్మాణం తొలగించేది ఉంది. ఎలక్ట్రిసిటీ ఉంటే బర్నింగ్ ఇష్యూస్ అవి కూడా వస్తాయి కాబట్టి వాటి మీద కూడా మనం పోల్స్ కూడా అవసరమైతే డిమాలిషన్ చేయాల్సి ఉంటుంది కార్యాచరణలో భాగంగా. ఇందుకు గాను మీరు ఎలక్ట్రిసిటీ బంద్ చేయమని చెప్పి ఇచ్చాం. వాళ్ళు దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీకి ఏమి ఆపలేదు, నిలుపుదల చేయలేదు.